సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సార్, 4వసారి. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి చూస్తున్న మోదీ గారు అండ్ అమిత్ షా గారు కేంద్రం నుంచి వస్తున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి మెయిన్గా స్పెషల్ గెస్ట్గా చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారు. ఎందుకు చిరంజీవి గారిని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారనే క్వశ్చన్ కూడా చాలా మందిలో రైజ్ అయింది. మరి దానికి గల కారణాలు ఏంటి? అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తున్నారు గెస్టులుగా, సినిమా ఇండస్ట్రీ దృష్టిలో ఎలా ఉంది ప్రమాణ స్వీకారం పైన వారి స్పందన ఏ విధంగా ఉంది? అంటే చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ప్రభుత్వ అతిథిగానే దాదాపు అంటే చంద్రబాబు గారే ఇన్వైట్ చేశారు. ప్రత్యేకంగా వస్తున్నాడు ఆయన. ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరు కావాలి అనేది కొంతమందిని వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఇన్విటేషన్స్ పంపించిన వాళ్ళు చిరంజీవి ప్రధానంగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు. రామ్ చరణ్ కూడా వెళ్తున్నాడు. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆల్రెడీ అక్కడ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండటం అనేది ఒకటి ఆయనకి ఆనందకరం. తను ఒక రకంగా అంటే ప్రజారాజ్యం ప్రయోగం విఫలమైన తర్వాత రాజకీయాలలో ఆయన యాక్టివ్గా లేడు. అంటే కాంగ్రెస్ పార్టీతో కొంతకాలం ప్రయాణించాడు, కానీ ఆ తర్వాత 2014 పరాభవం తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఈ నిస్తేజం నుంచి ఆయనకు ఒక ఉత్సాహం కలిగించింది పవన్ కళ్యాణ్ విజయం అనేది. పవన్ కళ్యాణ్ విజయం కూడా అదేమీ తేలిగ్గా రాలేదు. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చినటువంటి విజయం అది. అవును. సో దీన్ని మార్క్ చేయాలి ఫ్యామిలీ తరఫున అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అందుకనే మొన్న వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ చేసినటువంటి సందర్భంలో ఆయన్ని ప్రత్యేక అతిథిగా పిలవాలి అని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు, ఈయన ఉత్సాహం చూసి. అంటే ఎన్నికల ప్రచారంలో కూడా ఈసారి చిరంజీవి పాత్ర చాలా ఉంది. ఆయన పంచకర్ల రమేష్కి ఒక వీడియో ద్వారా ఆయనకు ఓటేయమని చెప్పి ఆశీర్వదించాడు. అలాగే సీఎం రమేష్ని గెలిపించండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో చేశాడు. పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని పిఠాపురం ప్రజలని కోరుతూ ఒక వీడియో చేశాడు. ఇలా ఆయన తన వీడియోల ద్వారా ఈసారి కూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు. ఎన్డీఏ గెలుపు కోసం పరితపించాడు ఆయన. ఢిల్లీలోనూ ఏపీలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీఏ ఢిల్లీలో అధికారంలోకి రాకూడదు అన్న ధోరణిలో ఆయన కిషన్ రెడ్డికి చేసిన వీడియోలో మాట్లాడాడు. అలాగే ఏపీలో జగన్ పాలన మీద ఆయన కొన్ని సందర్భాల్లో అంటే జగన్తో పాజిటివ్గా మాట్లాడినప్పటికీ చాలా వినమ్రంగా అంటే తల్లికి విన్నవించుకునే పిల్లల్లా విన్నవించుకుంటున్నాం మీకు అని మాట్లాడాడు ఆయన జగన్ సమక్షంలో. ఆ వీడియో కూడా తర్వాత వైరల్ అయింది. ఆయనే తర్వాత రోజుల్లో ఒక వేదిక మీద అంటే వాల్తేరు వీరయ్య 200వ రోజు సెలబ్రేషన్స్ సందర్భంగా మాట్లాడుతూ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, మీ రాజకీయాలు మీరు చూసుకోండి, పోలవరం సంగతి చూసుకోండి, రాజధాని సంగతి చూసుకోండి, మా గోల మీకు ఎందుకు అని మాట్లాడాడు. పర్టికులర్గా నీటిపారుదల శాఖ మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఆయన. దాని మీద కొంత వాళ్ళు ట్రోల్ చేశారు వైసీపీ వాళ్ళు. అక్కడి నుంచి కొంచెం ఆయన మనసు చెదిరినట్టుగా కనిపిస్తుంది. నిజానికి వైసీపీ గెలిచిన రోజుల్లో ఆయనకి ఈ రకమైనటువంటి అభిప్రాయం లేదు, కానీ క్రమంగా అలాంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు చేస్తున్న దాడులు కొంత బాధ కలిగించి ఉండొచ్చు ఈయనకి. అలాగే పర్సనల్గా తన మీద జరిగినటువంటి దాడి కూడా కొంత హర్ట్ చేసి ఉండొచ్చు. ఏ కారణం చేతనైనా ఈసారి ఈ ప్రభుత్వం ఉండకూడదు అని ఆయన మనసులో ఎక్కడో స్థిర అభిప్రాయం ఏర్పడి అందులో భాగంగా ఆయన ఈ పంచకర్ల రమేష్ వీళ్ళందరికీ వీడియో చేయటం వెనకాల అది పనిచేసింది. అయితే దీనికంటే ముందు నుంచే ఆయన కొంత బీజేపీతో సన్నిహితంగా ఉన్నాడు. బీజేపీతో ఆయన సాన్నిహిత్యాన్ని తెలపడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో సీతారామరాజు విగ్రహావిష్కరణకి ఆయన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం ఆహ్వానించడం,
ఆయన వెళ్ళి ఆ వేడుకలో పాల్గొని మోడీ గారితో మాట్లాడటం, RRR దీని సెలబ్రేషన్స్లో భాగంగా కేంద్ర మంత్రులతో ఆయన కలవటం, ఇవన్నీ కొంత ఆయన బీజేపీ అనుకూల వైఖరి చాలా కాలంగా ప్రదర్శిస్తున్నాడు ఓపెన్గానే. కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ ఉంచుకుని దానికి రాజీనామా చేయకుండానే వీళ్ళతో స్నేహం చేస్తున్నాడు. అక్కడేమో సభ్యత్వం నటిస్తున్నాడు, ఇక్కడేమో జీవిస్తున్నాడు ఆయన ఎన్డీఏ స్నేహంలో. అందుకని ఈ ఫంక్షన్కి ఆయన్ని పిలవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ పెద్దగా కాదు, నన్ను కొడుకుగా అనుకోండి, పెద్ద కొడుకుగా అనుకోండి అని ఆయన చెప్పినప్పటికీ ఒక రకంగా ఇండస్ట్రీకి పెద్ద ఆయన. అందుకని ఇండస్ట్రీ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఉద్దేశం ఒకటి. రెండోది, ఆయనకి ఎన్డీఏతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, పర్టికులర్గా బీజేపీతో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, జగన్ ప్రభుత్వం మీద ఆయనకున్నటువంటి కోపము, చిరాకు, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఈయన్ని పిలవాల్సిన అవసరం ఉంది అని భావించి, పైగా ఆయన ప్రచారంలో కూడా ఆయన రోల్ ఉంది, అందుకని ప్రత్యేకంగా పిలిచారు. ఇప్పుడు వెళ్ళాడు. ఇక ఇండస్ట్రీలో కూడా చంద్రబాబు గారి విజయాన్ని చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రేషన్స్ చాలా భారీగా జరిగినాయి. అంటే ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన రోజే చాలా సినిమా ఆఫీసుల్లో కేకులు కట్ చేసుకుని, తర్వాత మిఠాయిలు పంచుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. జగన్ కొంత వీళ్ళని వేధించే ప్రయత్నం చేశాడు అనే అభిప్రాయం చాలామంది ఇండస్ట్రీ పీపుల్కి ఉండింది. పర్టికులర్గా టికెట్ల ధరల వ్యవహారంలో టికెట్ల రేట్లు పెంపు అని వీళ్ళు అడిగినప్పుడు, తక్కువ ధరకి ప్రజలకు వినోదం అందించడం కోసం, ప్రజల కోసం నేను టికెట్ల ధరలు తగ్గించాలనుకుంటున్నాను అని ఆయన మాట్లాడాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బాల్కనీ 50 రూపాయలు చేశాడు. అప్పటికి 70-80 ఉన్న టైంలో 50 రూపాయలు ఉండాలి బాల్కనీ అని రేటు తగ్గించాడు ఆయన. దాదాపు అదే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్ల రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటు ధరల్లో వినోదం అనే పద్ధతిలో వెళ్ళాడు. అది చిన్న సినిమాలకు ఓకే, కానీ పెద్ద సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుకుంటే తప్ప వర్కౌట్ అవ్వదు అనుకున్నటువంటి సందర్భాల్లో, ఎందుకంటే మొదటి 3 రోజుల కలెక్షన్సే సినిమా కలెక్షన్స్, 3 నుంచి 4 రోజులు మ్యాక్సిమం. ఈ 4 రోజుల్లో ఎంత పీకేసామనేదే ప్రధానం. అందుకని టికెట్ల రేట్లు పెంచేసి ఆ క్రేజ్ మీద బిజినెస్ చేయాలి అనేటువంటిది. పవన్ కళ్యాణ్ ఆ మాట కూడా వాడాడు, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం వ్యాపారం జరుగుతుంది, ఆ ఏరియాలోకి మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒంటికాల మీద లేచాడు. కాబట్టి ఇలా కోసుకు తినేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ప్రజలకి తక్కువ ధరలో వినోదం అనే పద్ధతిలో ఆయన, మేము సర్వైవ్ కావాలంటే సినిమా మీద విపరీతంగా కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇదివరకట్లా కాదు, 100 కోట్లు వస్తే చాలనుకున్న తెలుగు సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటి పెట్టుబడే పెడుతున్నాం మేము, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడ్డుపడితే ఎలాగా అన్న పద్ధతిలో. పైగా 60% కలెక్షన్స్ ఏపీ నుంచే వస్తాయి ఇండస్ట్రీలో, 40% మాత్రమే తెలంగాణ షేర్. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్టర్బెన్స్ కొంత పెద్ద నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసేసుకున్నారు. ఇందులో చాలామంది రేపు అక్కడ కాదు, ఈరోజు అక్కడ కలవచ్చు. అంటే వెళ్ళి ప్రభుత్వంతో తమ సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం కంటే కూడా తమ సాలిడారిటీని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వెళ్ళి అక్కడ ఫోటోలు దిగటం. బాలకృష్ణ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇండస్ట్రీ మనిషి, చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి అక్కడ సినిమా ఇండస్ట్రీ సాలిడారిటీ తెలియజేయటానికి. అయినప్పటికీ ఈరోజు అశ్విని దత్ గారు డెఫినెట్గా ఉంటాడు అక్కడ, ఎందుకంటే ఆయన ఎయిర్పోర్ట్కి స్థలాలు ఇచ్చినటువంటి ప్రాంతంలోనే ఈ ఈవెంట్ జరుగుతోంది, ఈ ప్రమాణ స్వీకారం అనేటువంటిది. మోడీ గారు హాజరవుతున్నాడు కేంద్రం నుంచి, అమిత్ షా గారు వస్తున్నాడు. అక్కడ వరాల జల్లు కురిపించే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అవన్నీ కూడా వీళ్ళందరికీ క్రూషియల్ వ్యవహారాలే. కాబట్టి సినిమా పరిశ్రమ నుంచి చాలామంది వెళ్ళి ఆ ఫంక్షన్లో పాల్గొని ఇండస్ట్రీ నుంచి తమ సాలిడారిటీని తెలియజేసి చంద్రబాబుకి
తమ కోరికలు విన్నవించుకుని విశాఖపట్నంలో స్టూడియోలు కట్టాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయి కొంతమందికి. చిరంజీవి గారికి పర్టికులర్గా ఉంది. ఆల్రెడీ ఆయన 2 కొండలు, ఆయన దృష్టిలో 2 కొండలు ఉన్నాయి అక్కడ. ఆ 2 కొండలు నేపథ్యంలో ఒక స్టూడియో నిర్మాణం జరపాలనే ఆలోచన ఉంది ఆయనకి. ఆయనకి అక్కడ ఇల్లు ఉంది చిరంజీవికి. అంటే నా అవసాన దశలో విశాఖలో ఉందామనుకుంటున్నాను అనే మాట కూడా మాట్లాడాడు ఆ ఇంటి గృహప్రవేశం రోజు ఆయన. కాబట్టి అక్కడ ఒక స్టూడియో నిర్మాణం చేయాలనే కోరిక ఉంది ఆయనకి. అది ఆ ఫైల్ కొంచెం ముందుకు నడుపుతాడు ఆయన. ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వంతో చర్చించడానికి మేము మీ ప్రమాణ స్వీకారం రోజు చాలా కష్టపడి వచ్చి హాజరయ్యామనేటువంటిది ఒకటి మార్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళందరికీ. ఈ ప్రయోజనము ఆ ప్రయోజనము అన్ని ప్రయోజనాలు నెరవేరటం కోసం మెజారిటీ ఇండస్ట్రీ పీపుల్ అక్కడ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అందుకని ఇది ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమకి కూడా, తెలుగు సినిమా పరిశ్రమ మీద తెలుగుదేశం జెండా ఎగురుతోంది అనేది అంగీకరించని వాస్తవం. ఇండస్ట్రీ అంగీకరించని వాస్తవం. బయటకు వాళ్ళు చెప్పరు, కానీ ఇంటర్నల్గా తెలుగుదేశం జెండాయే ఎగురుతోంది, పసుపు జెండా ఎగురుతోంది ఇండస్ట్రీ మీద. సో వీళ్ళందరూ వెళ్ళి ఒకసారి అలా ఆనందపు డోలికల్లో తేలియాడి వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే బలంగా ఉంది. ఓకే సార్.